ఇంటి ఓనర్ ద్వారా రోహిణి గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న మనోజ్, అసలు ఇంటి ఓనర్ ద్వారా రోహిణి గురించి మనోజ్ ఎటువంటి నిజాన్ని తెలుసుకున్నాడు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనోజ్ ఫర్నిచర్ షాపు డెవలప్మెంట్ కోసం రోహిణి చేస్తున్న పనులన్నీ కూడా తెలుసుకుంటాడు ఎంప్లాయీస్ ద్వారా. మనోజ్, రోహిణి నా కోసం ఇదంతా చేసింది, కానీ నేను మాత్రం తనని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నాను. నన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకోవడానికి మా అమ్మ ముందు కోటీశ్వరరాలు అని చెప్పింది. దానిని నమ్మించడానికి ఇప్పుడేమో అందరి ముందు అవమానపడింది. నేనే తప్పుగా అర్థం చేసుకొని తనని నేను కూడా దూరం పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను అని మనోజ్ అయితే మళ్ళీ రోహిణి మీద ప్రేమని చూపిస్తూ ఉంటాడు. మనోజ్ ఇక ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత రోహిణి బాగా ఏడుస్తూ ఉంటుంది మంచం మీద కూర్చొని. అప్పుడే ఇక రోహిణి అలా ఏడవడం చూసి మనోజ్ దగ్గరికి వచ్చి, ఊరుకో రోహిణి, జరిగిందేదో జరిగిపోయింది, ఇక నువ్వు బాధపడకో అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని, అమ్మయ్య, మనోజ్కి నా మీద ఉన్న కోపం మొత్తం కూడా పోయింది, ఇంకా నా మీద సానుభూతిని సంపాదించుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. లేదు మనోజ్, నిన్ను నేను చాలా మోసం చేశాను. నిన్ను అలా మోసం చేయకుండా ఉండాల్సింది, నీకన్నా నిజం చెప్పుండాల్సింది. ఒకవేళ నీకు నిజం చెప్పుండుంటే నాకు ఈరోజు ఇంత అవమానం, ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఒకప్పుడు అత్తయ్య నన్ను నెత్తిన పెట్టుకొని చూసుకునేవాళ్ళు. ఏ చిన్న పని కూడా నా చేత చేయించేవాళ్ళు కాదు. మీనానే కాఫీ అన్నీ కూడా ఇచ్చేది. కానీ ఈరోజు అత్తయ్య నా చేత ఎన్ని పనులు చేయించారో తెలుసా నీకు? బట్టలు ఉతికాను, వంట చేశాను, గిన్నెలు తోమాను. మీనా చేసే పనులన్నీ కూడా నా చేతే చేయించారు. ఇన్ని రోజులు కూడా ఏ పని చెప్పకుండా ఒకేసారి ఇన్ని పనులు నాకు అప్పజెప్పేసరికి నేను చెయ్యలేకపోయాను. పైగా నేను చేసిన వంటకి మళ్ళీ పేర్లు పెట్టి ఇది వంట అంటారా అంటూ నా మీద ఇలాగ వంట బాగోలేదని నీళ్లు కూడా కొట్టారు ముఖం మీద అంటూ ఇక ఒకటికి రెండు వేసి ప్రభావతిని తప్పుడు దాన్ని చేస్తుంది రోహిణి. మళ్ళీ నాటకం మొదలు పెడుతూ మనోజ్ దగ్గర, చూడు రోహిణి, నీకు ఇలాంటి పరిస్థితి రావడానికి నువ్వు ఆడిన నాటకమే, నువ్వు చేసుకుందే ఇదంతా. ముందే నాకు చెప్పుంటే ఈ పరిస్థితి నీకు రాకుండా చేసేవాణ్ణి అని మనోజ్ అయితే అంటాడు. ఎందుకు మనోజ్, నువ్వేం చేస్తావో, నువ్వేమీ చేయవో. ఆ రోజు కల్పన విషయంలో డబ్బులన్నీ నేనే తీసేసినట్టు నేనే సలహా ఇచ్చానని నీ మీద నింద పడకుండా నా పేరునే బయట పెట్టావు. ఆ రోజు కూడా తప్పించుకోవాలనే చూసావు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కూడా అలాగే చేస్తావు నువ్వు అని అంటూ ఉంటే, అదేంటి రోహిణి అలా మాట్లాడుతున్నావు? అలా తప్పించుకోవాలని చూసేవాడినే అయితే ఆ రోజు రోహిణి కోటీశ్వరరాలు కాదని, మాణిక్యం అసలు రోహిణి మేనమామ కాదని నాకు ముందే తెలుసని నేనెందుకు మా అమ్మ దగ్గర నిజాన్ని అని చెప్పి అబద్ధాన్ని చెప్పి మా అమ్మని నమ్మించేవాడిని, అబద్ధం చెప్పి వాళ్ళని నమ్మించాను. ఇప్పుడు నీకు అది అబద్ధమని తెలుసు. మరి నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోకపోవడానికి కారణం ఏంటి? ఇప్పటికీ కూడా నువ్వంటే నాకు ప్రాణమే, కానీ నువ్వు అందరి ముందు నన్ను ఫూల్ని చేశావు. అది నాకు చాలా బాధగా ఉంది అని చెప్తూ ఉంటాడు మనోజ్. సరే మనోజ్, ఈ రోజు నుంచి నీ దగ్గర ఎటువంటి రహస్యాన్ని దాచిపెట్టను, నీకు మాట ఇస్తున్నాను. ఏ నిజాన్ని కూడా నీ దగ్గర దాచిపెట్టను అని మాట ఇస్తుంది రోహిణి. అప్పుడు ఇక మనోజ్, నాకు అదే కావాలి, మనిద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూడదు రోహిణి, అదే నేను కోరుకునేది అని చెప్తూ ఉంటాడు మనోజ్. ఆ తర్వాత ఇక రోహిణి ఇలా అంటూ ఉంటుంది మనోజ్తో, మనోజ్, మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను నీతో పాటు షోరూమ్కి వస్తానని, ఇంట్లో ఉండలేకపోతున్నాను, పని చేయలేకపోతున్నానని చెప్పవా అని అంటూ ఉంటే, చెప్తాను రోహిణి, అమ్మకి కూడా ఈ విషయం నేను గట్టిగానే చెప్తాను అని మనోజ్ అంటాడు. రేపటి నుంచి నువ్వు నాతో పాటు షోరూమ్కి వద్దు కానీ, నువ్వేమీ ఇంట్లో చాకరీ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ బిజినెస్ మ్యాన్ భార్యవి, మనోజ్ భార్యవి, డిగ్రీల మీద డిగ్రీలు చదివిన మనోజ్ భార్యవి. ఇంటి చాకరీ చేసే అంత అవసరం నీకేంటి? వాడంటే డ్రైవర్ కాబట్టి, వాడు పెళ్ళం పూలు అమ్ముకుంటుంది కాబట్టి వాళ్ళిద్దరూ పనులు చెయ్యాలి, నీకు అవసరం లేదు అని మనోజ్ అయితే మాట్లాడుతూ ఉంటాడు రోహిణితో. ఆ మాట విని రోహిణి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలు మనోజ్,
నువ్వు నాకు సపోర్ట్ చేస్తే నాకు కొండంత అండ ఉన్నట్టే. ఎవరూ లేకపోయినా నువ్వు ఉన్నావనే ధైర్యం ఉంటుంది నాకు అని చెప్తూ ఉంటుంది రోహిణి. తర్వాత మనోజ్ కిందకి వస్తాడు. అమ్మా, నీతో నేను మాట్లాడాలి అని అంటూ ఉంటాడు. నాతోనా? నాతో ఏం మాట్లాడాలరా అని చెప్తూ ఉంటే, ఏం లేదో రోహిణి రేపటి నుంచి ఈ ఇంటి పని చేయదు అని అంటూ ఉంటే, రోహిణి ఇంటి పని చేయదా? ఎందుకని అని అంటూ ఉంటుంది ప్రభావతి. తనకి చేయాల్సిన అవసరం లేదు, అయినా తను చేసిన తప్పు ఒప్పుకుంది. అలాగే మీకు క్షమాపణ కూడా చెప్పింది. నానమ్మ అన్నీ కూడా చెప్పేసి వెళ్ళింది కదా, ఇంకా తన మీద ఎందుకు నువ్వు పగ తీర్చుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే మనోజ్, పగ తీర్చుకోవడం ఏంట్రా? మనల్ని మోసం చేసిన దాన్ని ఇంకా జోలపాడి బుజ్జగించమంటావా అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు రోహిణి కోటీశ్వరాలు కాదన్నందేనే కదా నువ్వు తనని దూరం పెడుతున్నావు. అదే కోటీశ్వరాలు అయితే నెత్తిన పెట్టుకునేదానివి. ఎందుకంటే కట్టలు కట్టలు డబ్బులు తీసుకొస్తుందని ఆశపడుతూ ఉండేదానివి కాబట్టి నీకు డబ్బు పిచ్చి పట్టింది బాగా. అందుకని రోహిణి కోటీశ్వరాలు కాదని తెలిసిన తరువాత నువ్వు పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తున్నావు అని మనోజ్ అయితే అంటాడు. ఆ మాట విని అక్కడే ఉన్న సత్యం, బాలు, మీనా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక అంటూ ఉంటాడు సత్యం, రేయ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మీ అమ్మకి పిచ్చంటావేంటి? నీకేమైనా మతిపోయిందా అని అడుగుతూ ఉంటే, లేదు నాన్న, అమ్మ పాపం రోహిణి చేత ఎన్ని పనులు చేస్తుందనుకుంటున్నావు? రోహిణికి పనులన్నీ అలవాటు ఉన్నాయా? లేవు. తను పార్లర్కి వెళ్తుంది, అక్కడే వర్క్ చేసుకుంటుంది. అలాంటప్పుడు ఇంట్లో పనులు తనకి ఎలా అలవాటు అవుతాయి? ఇది మీనా అంటే తనకి అలవాటు అని చెప్తూ ఉంటాడు మనోజ్. ఇదేంటి వీడు సడన్గా ఇంత మార్పు వచ్చేశాడు అని పైనుంచి చూస్తున్న రోహిణిని చూసిన బాలు ఇలా అంటూ ఉంటాడు. ఓహో, ఇదంతా కూడా పార్లర్లమ్మ ట్రైనింగ్ అనమాట. రే సూపర్ రా సూపర్, పెళ్ళమ్మాట బాగానే వింటున్నావురో నాన్నలాగా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక ప్రభావతి ఇక మనోజ్ని చంప పగలు కొడుతుంది. నోరు ముయిరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే, ఉన్నదే కదా నేను మాట్లాడింది, లేనిదేమీ మాట్లాడలేదు. రేపటి నుంచి రోహిణి మాత్రం ఏ పని కూడా చేయదు. రోహిణికి నువ్వు ఎటువంటి పనులు చెప్పడానికి వీల్లేదు. తను నాతో పాటు ఫర్నిచర్ షాప్కి వస్తుందని చెప్పేసి గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాట విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. దెబ్బ మీద దెబ్బ అని అంటూ బాలు అయితే ఇక సినిమా డైలాగులు కొడుతూ ఇంకా తనని ఉడికిస్తూ ఉంటాడు ప్రభావతిని. తర్వాత రోహిణి మనోజ్ని కౌగిలించుకొని, థ్యాంక్ యూ మనోజ్, ఇప్పుడు నాకు రిలీఫ్గా ఉంది, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను అని తనైతే బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత రోహిణి ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది. రోహిణి ఫోన్ రింగ్ అవడం చూసి ఇంటి ఓనర్ అని పేరు రావడంతో ఎవరి ఇంటి ఓనర్ అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనకుండా చెవి దగ్గరే పెట్టుకుంటాడు మనోజ్. ఇంతలో ఇంటి ఓనర్ అయితే ఫోన్ చేసి, చూడమ్మా రోహిణి, మీ అమ్మగారు చాలా బాధపడుతున్నారు ఇక్కడ, తను కళ్ళు తిరిగి పడిపోయింది, వెంటనే మా ఇల్లు ఖాళీ చేసేయండమ్మా. ఎందుకో మీ అమ్మగారికి అసలు కూడా బాగుంటలేదు, మళ్ళీ ఏదైతే జరిగిందనుకో మళ్ళీ ఇబ్బంది పడాలి అని అంటూ ఉంటాడు అతను. అసలు ఎవరితో మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. ఎవరయ్యా నువ్వు? ఓ రోహిణి భర్తవా అని అంటూ ఉంటాడు అతను. దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చావు అని అనగానే, మీరెవరండి, నేను దుబాయ్ నుంచి రావడం ఏంటి అని మనోజ్ అడుగుతాడు. ఇది రోహిణి ఫోనే కదా అని అడుగుతూ ఉంటే, అవును రోహిణిదే. మరి ఇంకేంటయ్యా అలా మాట్లాడుతున్నావు? అయినా నువ్వు వచ్చిన తర్వాత నీ కొడుకుని చూసుకోవాలని అనిపించలేదా అని చెప్తూ ఉంటే, కొడుకా అసలు మీరు ఎక్కడుంటారు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అప్పుడే పలానా చోటు అని అనగానే ఇక మనోజ్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇంటి ఓనర్ దగ్గరికి అయితే వెళ్తాడు. మళ్ళీ అతనికి ఫోన్ చేస్తాడు. అతను సెంటర్లోకి వస్తాడు. మీరే కదా ఫోన్ చేసింది రోహిణికి, అసలు ఇంటి ఓనర్ ఏంటి ఏమిటి నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే, అదేంటయ్యా మీ ఆవిడ నీకేం చెప్పలేదా? అదే ఇంటి ఓనర్ని నేను, వాళ్ళమ్మని, తన కొడుకుని మా ఇంట్లోనే పెట్టింది, తను వారానికి ఒకసారి వస్తుంది అని అంటూ ఉంటే, కొడుకుని వాళ్ళమ్మన మీరేంటి చెప్తున్నారు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. మీరు చెప్పేది ఈ అమ్మాయి గురించే అని రోహిణి ఫోటోని చూపిస్తాడు. అవును నేను చెప్పేది ఈ అమ్మాయి గురించే అని అనడంతో ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదిగో
నేను ఫోటో చూపిస్తున్నాను చూడు. ఈ అబ్బాయే ఆ, నువ్వు ఫోటోలో చూపించిన ఆ అమ్మాయి కొడుకు, సొంత కొడుకు అని చింటూ ఫోటోని చూపిస్తూ నిజాన్ని బయట పెడతాడు ఇంటి ఓనరు. ఇంటి ఓనరు నిజాన్ని బయట పెట్టడంతో షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్. చింటూ కన్న తల్లి రోహిణి అని తెలుసుకొని స్టన్ అయిపోతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి రోహిణి బండారం మనోజ్ తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.